మనస్సును వంచి అహంకారాన్ని తెంచి సేవాభావంతో ఇతరులకు వాళ్ళకి హితం చేకూరిస్తే చాలు అనే భావంతో చేస్తే చాలా గొప్ప చిత్తశుద్ధినిస్తుంది కర్మయోగం. అలాగే భక్తి యోగం, అలాగే ధ్యాన యోగం. సో వాళ్ళ నేపథ్యాన్ని బట్టి వాళ్ళు దాన్ని ఆ మార్గాన్ని ఎన్నుకుంటారు, ఆ మార్గంలో పయనిస్తారు. కానీ ఏదైనా సరే దయచేసి మీకు చెప్పేది ఏమిటంటే, ఏ సాధన నుంచి మొదలుపెట్టినా అహంకారము తరుగుతూ ఉండాలి. కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాదులను తరుగుతూ ఉండాలి, నిగ్రహించుకోవాలి. మనస్సు సులభంగా అంతర్ముఖం అవ్వాలి. వాసనలు తగ్గాలి. దారేషణ, ధనేషణ, పుత్రేషణ ఈ వాసనలు తగ్గాలి. అప్పుడు అతడికి ఏది పట్టుకున్నా కానీ సాధన ఉంటుంది. స్వార్థ దృష్టితో చేస్తే సాధన కూడా బంధం అవుతుంది. నిస్వార్థ దృష్టితో, జీవిత గమ్య దృష్టితో మనస్సును లయం చేసి ఏ చిన్న సాధన తీసుకున్నా కానీ అది గమ్యానికి దగ్గరగా తీసుకెళ్తుంది. అక్కడ అహంకారం లయం అవ్వాలి, తరిగిపోవాలి. ఈ శరీర దృష్టి తగ్గాలి, మనోదృష్టి తగ్గాలి, ఇక ఆధ్యాత్మిక దృష్టి పెరగాలి. ఆ ఆధ్యాత్మిక దృష్టి పెరిగినప్పుడు ఆ వ్యక్తి యొక్క మాటల్లోనూ, చూపుల్లోనూ, స్పందనలోనూ దివ్యత్వం ఉట్టిపడుతూ